హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. డే 7 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డే 7 ఈరోజు. సో కంటిన్యూస్గా 7 డేస్ నుంచి చేస్తున్నాను. ఈరోజు వెయిట్ చూసుకుంటే 63.3 kgs ఉంది. సో స్లోగా చాలా తక్కువగా తగ్గుతున్నాను. స్టార్టింగ్లోనే చెప్పాను కదా మీకు, లాస్ట్లో వెయిట్ తగ్గడం కొంచెం కష్టం అవుతుంది, కానీ ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు. ఇన్ కేస్ వెయిట్ రెడ్యూస్ అవ్వకపోయినా మీరు ఇంచ్ లాస్, అంటే మీరు సన్నగా అవ్వకపోయినా కూడా, వెయిట్లో డిఫరెన్స్ కనిపించకపోయినా మీరు చాలా సన్నగా అవుతుంటారు, మీ పాత డ్రెస్సెస్ అన్ని ఫిట్ అవుతుంటుంది, అలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా నేను ఫస్ట్ హెల్తీ డ్రింక్ తీసుకుంటాను. హెల్తీ డ్రింక్ తాగేకి ముందు వాటర్ తాగొచ్చు అంటారు. సో వాటర్ తాగడానికి మీకు ఏ టైమింగ్స్ సెట్ చేసుకోవద్దండి. మీకు ఎప్పుడు వాటర్ తాగాలనిపిస్తే అప్పుడు వాటర్ తాగండి. సో ఫాస్టింగ్ టైమింగ్కి వాటర్ తాగడానికి ఎలాంటి సంబంధం లేదు. సో ఎంటీ స్టమక్ అంటే వాటర్ తాగొచ్చా అని అడుగుతున్నారు. వాటర్ తాగినా కూడా అది ఎంటీ స్టమక్ కిందకే వస్తుంది. 0 calorie ఫుడ్ కాకుండా ఇంకే ఫుడ్ అన్నా తీసుకుంటే అప్పుడే అది ఎంటీ స్టమక్ కిందకి రాదనమాట. సో వాటర్ తాగొచ్చు. నేను ఆల్రెడీ మార్నింగ్, ఎందుకంటే మార్నింగ్ నేను 6కి అలా లేస్తాను. 6 నుంచి ఇంకా 10-10:30 వరకు వాటర్ తాగకుండా ఉంటే అది కరెక్ట్ కాదు. సో వాటర్ కొంచెం తాగాలి. మార్నింగ్ లేచిన వెంటనే హెవీగా వాటర్ తాగొద్దు. బ్రష్ చేసిన వెంటనే ఒకలాగా అనిపిస్తుంది, వామిటింగ్ వచ్చినట్లు, కళ్ళు తిరుగుతున్నట్లు. అలా స్లోగా వాటర్ కొద్దిగా తాగుతూ ఉండండి. నేను ఆల్రెడీ 1 లీటర్ ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా హెల్తీ డ్రింక్ ఈరోజు వచ్చేసి లెమన్ హనీ వాటర్ తీసుకున్నాను. హెల్తీ డ్రింక్ తాగినాక ఎక్కువసేపు బ్రేక్ కొద్దిసేపు బ్రేక్ ఇచ్చింది వెంటనే ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు వచ్చి సూర్య నమస్కారాలు ఒక 5 చేశాను. అంటే రైట్ లెగ్కి ఒక 5, అంటే ఒక రౌండ్, అంటే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండుది కలిపితే ఒక రౌండ్ లాగా. సో అలా నేను 5 రౌండ్స్ చేశాను అనమాట. నాకు యోగా అంటే చాలా ఇష్టము. ఎప్పుడు అయినా నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి అలా అనిపించినప్పుడు నేను ఎక్కువ యోగానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. యోగా చేశారనుకోండి, మీకు స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది, చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అది మీ స్ట్రెంగ్త్ని, బ్యాలెన్స్ని, ఫ్లెక్సిబిలిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ మీ హార్ట్ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనల్ని యోగా చాలా రిలాక్స్ చేస్తుంది. మంచి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉండేటప్పుడు, నిద్ర సరిగా పడకుండా ఎక్కువ స్ట్రెస్ ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకంతా యోగా చాలా మంచిది. సో యోగా మంచిగా మనకి హీలింగ్ చేస్తుంది. సో యోగా చేయడానికి ట్రై చేయండి. రాకపోయినా కూడా స్లోగా ట్రై చేయండి. ఫస్ట్ డే 1 time 2 times అలా చేయండి. దీంట్లో స్ట్రెచింగ్స్ అంతా ఉంటుంది కదా, మనకు బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ చాలామంది చెప్తూ ఉంటారు, అంటే జిమ్ అంటే 6 pack ఉండడం కంటే కూడా, నార్మల్గా చెప్తూ ఉంటారు ఒక కొటేషన్ ఇది, 6 pack ఉండడం కంటే కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండడమే చాలా ఇంపార్టెంట్ అనేసి. సో ఒక వీడియో కూడా చూశాను, 6 pack ఉండే అతను ఏదో స్ట్రెచింగ్ చేయమంటే చేయలేకపోతున్నారు అనమాట. సో యోగా చేసే వాళ్ళు వచ్చి వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, ఫ్లెక్సిబిలిటీని ఉంటుంది, వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు. సో జిమ్ కన్నా కూడా యోగానే బెటర్ అనేసింది. సో అలా చేయండి. 2 చేస్తే ఇంకా మంచిది. సో యోగా అంత మంచిది అని చెప్తున్నాను అనమాట. వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉండండి. చిన్న స్ట్రెచింగ్స్ కూడా చేస్తూ ఉండండి. కంప్లీట్గా ఒకేసారి మీరు చేయకపోయినా కూడా. చాలామందికి మెటబాలిజం చాలా లోగా ఉంటుంది. ఈ మెటబాలిజం మీద కూడా డిపెండ్ అవుతుంది మన వెయిట్ లాస్ అవడానికి కూడా. సో వెయిట్ రెడ్యూస్ అవడానికి మన మెటబాలిజం కూడా మంచిగా ఉండాలి. సో ఆ మెటబాలిజంని బూస్ట్ చేయడానికి యోగా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీ మజిల్ స్ట్రెంగ్త్ కూడా మంచిగా బిల్డ్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. చాలామందికి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ డల్గా ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో వీలైనంత వరకు స్ట్రెచ్చింగ్స్ ఏదో ఒకటి చేస్తూ ఉండండి. నేను ఇంకా యోగా కొద్దిసేపు చేసేసిన తర్వాత ఏం చేశానంటే, కొద్దిగా లెగ్ రైజెస్, ఇలా నాకు టమ్మీ చాలా ఉంది. సో డెలివరీ అయిన తర్వాత టమ్మీ చాలా లూజ్గా ఉండేది, ఇప్పుడు చాలా నాకు హ్యాపీగా ఉంది. చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. చాలా వరకు తగ్గింది, అంటే ఫుల్గా తగ్గింది అని నేను ఇప్పటికి కూడా చెప్పట్లేదు, కానీ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తూ 1.5 month అలా అవుతోంది. బ్రేక్ ఇచ్చి చేస్తున్నాను కదా. 1.5 month నుంచి నేను కంటిన్యూగా, అంటే ఎప్పుడు టమ్మీ ఎక్సర్సైజెస్ చేయను, కానీ ఈ మధ్య ఎక్కువ టమ్మీ ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ అన్నీ చేస్తున్నాను. సో చేయడం వల్ల చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు నార్మల్ వర్కౌట్స్ చేసినా కూడా టమ్మీ లైట్గా తగ్గుతూ ఉంటుంది. సో ఫుల్ టమ్మీ వర్కౌట్స్
వర్కౌట్సే చేశారనుకోండి ఇంకా మంచిగా తగ్గుతుంది. నేను ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. ఒక్క హ్యాపీ అయిన విషయం ఏంటంటే నాకు పాత డ్రెస్సులన్నీ కొన్ని ఒక 2-3 డ్రెస్సెస్ ఉంటే అవి వేసి చూశాను. చాలా మంచిగా ఫిట్ అవుతోందనమాట. నేను ఎవరికి ఇవ్వకుండా అలానే ఎత్తిపెట్టుకున్నాను. నాకు చాలా నచ్చి అవన్నీ ఫిట్ అవుతున్నాయి. మీకు వెయిట్ లాస్ జర్నీలో మీకు వెయిట్ డిఫరెన్స్ కనిపించకుండా కానీ సన్నగా అవుతుంది అలా ఉంటే సో ఒకసారి మీ ఓల్డ్ డ్రెస్సెస్ వేసి చూడండి. ఫిట్ అవుతూ ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే వెయిట్ తగ్గకపోయినా కూడా కొన్నిసార్లు ఎక్కువ బోన్ వెయిట్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను. నేనైతే అలా చూసుకుంటున్నాను. నేను ఇంకా కొన్ని రోజులు డైట్ చేస్తాను. ఇలానే ఉంటే నేను మళ్ళీ ఇంకా తక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల వీక్ అయిపోతాను. సో ఇప్పటికి ఓకే, నేను సన్నగానే ఉన్నాను. ఇంచెస్ కూడా చెక్ చేసుకుంటున్నాను. చాలా ఇంచ్ తగ్గిందనమాట. అంటే హ్యాండ్స్ సైజు, నెక్స్ట్ వచ్చేసి లెగ్ సైజ్ ఇవంతా చెక్ చేసుకుంటున్నాను టేప్తో. మంచిగానే డిఫరెన్స్ ఉంది. ఇంకా వర్కౌట్స్ చేసినాక ఒక 11కి అలా నాకు ఈరోజేమో చాలా లైట్గా మంచిగా తినాలనిపించింది. బాగా వర్కౌట్స్ చేసామనుకోండి మనకి ఇంకా హెల్తీ ఫుడ్ తినాలి అనిపిస్తుంది. సో నేను నాకు ఇంట్లో అవైలబుల్లో ఉండే నట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. డేట్స్ అయితే అయిపోయింది, ఒకటి ఉంది. అది నెక్స్ట్ మిక్స్డ్ సీడ్స్, శనగపప్పు అది ఎక్కువ తినకూడదు కానీ తింటున్నాను. కొద్దిగా క్యాష్యూ, క్రిసాన్ అంటున్నా రైజన్స్ అవన్నీ యాడ్ చేసుకున్నాను. సో అన్నీ యాడ్ చేసుకుని నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా సింపుల్గా నట్స్తో ఫినిష్ చేస్తున్నాను. ఇంతకుముందు అంతా నట్స్ ఈవినింగ్ తీసుకునేదాన్ని, కానీ ఈవినింగ్ కన్నా మార్నింగ్ తింటేనే కొంచెం బాగా అనిపిస్తుంది అనేసి సో మార్నింగే తీసుకుంటున్నాను. సో మీకు కూడా అవైలబుల్లో నట్స్ ఏమన్నా ఉంటే వీలైనంత వరకు నట్స్ తినండి. ఆల్మండ్స్, వాల్నట్స్ కూడా ఇవి సోక్ చేసి పెట్టుకొని తినండి. నేను డైలీ సోక్ చేయాలనుకుంటాను, ప్రతిరోజు మర్చిపోతాను అనమాట. సో వైరస్తోనే నాకు ఫుల్ బిజీ అలా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కొద్దిసేపు తర్వాత ఒక 1కి అలా నేను ఏం చేశానంటే కోకోనట్ వాటర్ తీసుకున్నాను. సో కోకోనట్ వాటర్ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది. మీ బాడీని మంచిగా హైడ్రేట్గా పెడుతుంది, డిహైడ్రేట్ అవ్వలేదు. కోకోనట్ వాటర్ వల్ల మన స్కిన్ అనేది చాలా మంచి గ్లో వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. నేను ఇక్కడ వేలూరులో ఉన్నాను కాబట్టి 2 డేస్కి ఒకసారి, కొన్ని టైమ్స్ డైలీ కొద్దిగా తీసుకుంటూనే ఉంటాను. ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుంది, ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతుంది. డిహైడ్రేట్ అవుతూనే నా ఫేస్ మీద ఫస్ట్ డిఫరెన్స్ కనిపించేస్తుంది, చిన్న గుల్లలు వచ్చేస్తూ ఉంటుంది. సో వీలైనంత వరకు కోకోనట్ వాటర్ తీసుకుంటూనే ఉంటాను. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను చపాతీ, బెండకాయ ఫ్రై, టొమాటో చట్నీ, మునక్కాడ సాంబార్ లాగా అంటే కొంచెం గ్రేవీ లాగా అలా తీసుకున్నాను. చపాతీలో నేను ఏం చేస్తున్నానంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, మీకు ఒకవేళ ఫ్లాక్స్ సీడ్స్ టేస్ట్ నచ్చకపోయింది అనుకో ఏం చేస్తారంటే ఆ ఫ్లాక్స్ సీడ్స్ని రోస్ట్ చేసిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని ఇలా చపాతీ పిండిలో కలిపేసుకొని తినండి. మీకు ఆ చపాతీ పిండిలో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేయడం వల్ల మీకు అంటే ఫ్లాక్స్ సీడ్స్ టేస్ట్ అంతగా తెలియకుండా ఉంటుంది. సో మీకు బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్లో చాలా ఎక్కువ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే మన వెయిట్ని మంచిగా మేనేజ్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ని ఎలా అయినా తీసుకోండి. నేను కొన్ని టైమ్స్ ఏం చేస్తానంటే డైరెక్ట్గా సీడ్సే తీసుకుంటాను. కొన్ని టైమ్స్ రోస్ట్ లెమన్ ఫ్లేవర్ అలా ఉంటుంది, అలా తీసుకుంటాను. కానీ వన్స్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నేను అన్నీ సపరేట్గా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పటికైతే పౌడర్ కూడా డైరెక్ట్గా నేను తీసుకుంటున్నాను. సో మనకి సీడ్స్ అవైలబుల్లో ఉంటుంది. సీడ్స్ తీసుకొని మనమే రోస్ట్ చేసుకొని పౌడర్గా కూడా పెట్టుకోవచ్చు. సో అది బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఈ రొటీన్ అంతా కరెక్ట్గా ఫాలో అవుతాను. ఇప్పుడైతే కరెక్ట్గా రొటీన్ ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఒక 4:20కి అలా అనుకుంటా ఉడకపెట్టిన శనక్కాయలు తీసుకున్నాను. సో శనక్కాయల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటుంది. మీరు వీలైనంత వరకు అది కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాండి. ఈవినింగ్ టైం కాకుండా కొంచెం ఆఫ్టర్నూన్ అలా తింటే కొంచెం బాగుంటుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని మంచిగా తగ్గిస్తుంది అనమాట. ఇంకా మెయిన్ ఏమంటే దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుందని చెప్తారు. శనక్కాయల్లో మనకి మంచి ప్రోటీన్ ఉండడం వల్ల మన స్టమక్ ఫుల్ అయిపోతుంది. చాలా వరకు మనకు ఆకలి వేయకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈవినింగ్ నేను ఒక 5:30కి అలా ఈరోజు మక్కానా తీసుకున్నాను. ఈ మక్కానా రెసిపీ నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. సో తీసుకోండి. ఇది కొద్దిగా జాగిరితో చేసుకునేది, బెల్లంతో చేశాను. అప్పుడప్పుడు స్వీట్గా తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఇలా చేసుకోవచ్చు. జస్ట్ 1 స్పూన్ జాగిరి అయితే సరిపోతుంది, 1 or 2 స్పూన్స్. సో నేను ఇది ఒక 2-3 మెంబర్స్కి ప్రిపేర్ చేసి ఆల్రెడీ మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను, మక్కానా రెసిపీస్ అని. ఒక 2 days అయింది. సో మీరు ఒకసారి చూడండి, ట్రై చేయండి. మక్కానా రెసిపీ కూడా ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో Day 7 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఇలా గడిచింది. మక్కానాని ఎందుకు తీసుకున్నానంటే కొద్దిగా శనగగింజలు తిన్న దాని వల్ల కొంచెం హెవీగా ఉన్న ఫీలింగ్ అనిపించింది. నాకు పీనట్స్ ఎప్పుడు తిన్నా కొద్దిగా హెవీగా ఉన్నట్లుంటుంది. సో అది బ్యాలెన్స్ చేయడానికి నేను మక్కానా తీసుకున్నాను. మక్కానా లోటస్ సీడ్స్ మనకి డైరెక్ట్గా దొరుకుతుంది, ప్లెయిన్ తెచ్చుకొని మీరే రోస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ముందు వీడియోస్లో నేను ఆ రెసిపీ
రెసిపీస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా డే 7 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ డే 8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.